అక్టోబర్ 2వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అనంతపురంలో మున్సిపల్ డంప్ యార్డ్లో బయో మైనింగ్ ను ఆయన ప్రారంభించారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని నారాయణ స్పష్టం చేశారు. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికి ఇచ్చాం. రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. ప్రతిరోజు 46,000 టన్నులు. 85 లక్షల టన్నులలో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేశాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చి అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. ప్రతి ఇంటికి, వీధికి కాదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా వర్క్ చేయమంటే నేను 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో శాంక్షన్ చేయించాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం. అది రీపేమెంట్ 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ 30%కి అది పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా కేంద్రంతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వంతో, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళా రివైజ్ చేయించారు. దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది. అదేవిధంగా అమృత స్కీమ్ 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ 2020లో. అది ఎందుకు ఇచ్చిందంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని. దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం. ఈ నెల 28వ తేదీ టెండర్ రీఓపెన్ చేస్తున్నాం. రీఓపెన్ చేయగానే వెంటనే ఆ 8,500 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ని టేకాఫ్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది.